నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు, దీనిని మీరు ఆమోదిస్తున్నారా, విభేదిస్తున్నారా? ఆమోదిస్తే ఆమోదిస్తున్నామని చెబుతూ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీకున్న సమయంలో మీరు యాడ్ చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మరి ఇప్పటి వరకు అరోరా గారు చెప్పిన ఏవైతే వివరణ ఉందో యేసుక్రీస్తు దైవత్వం కొరకు, ఫస్ట్గా మనం మాట్లాడుకోబోయేది యేసుక్రీస్తు దైవత్వం కొరకు. కాబట్టి ఆ దైవత్వంను గూర్చిన విషయాల్లో అరోరా గారికి పూర్తిగా నేను వారు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి 100% కూడా. ఆయన కేవలం భూమి మీదే పుట్టినవాడే, మనిషే, లేకపోతే ఒక ప్రవక్తే అని కొట్టిపాడేసే విషయాలు కాకుండా ఆయనలో ఖచ్చితంగా దైవత్వానికి సంబంధించిన లక్షణాలు కూడా ఉన్నాయి అని నేను చెప్తూ, అపోస్తుల కార్యాల్లో మనకి ఒక మాట కనిపిస్తూ ఉంది. ఈ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం అన్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి. అసలు చంపబడిన ఆయన ఎవరు అంటే యేసుప్రభువు వారు. ఎవరైనా ఆయన్ని ఏదో ఒక మనిషిని చంపారు, లేకపోతే సాధారణమైన వ్యక్తిని చంపారు అంటలేదు. ఇక్కడ జీవాధిపతిని చంపారు. జీవమునకే అధిపతి ఆయన. కాబట్టి ఈ జీవాధిపతి అనే లక్షణం సామాన్యులకి, లేకపోతే మనుషులకి, ప్రవక్తలకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. జీవాధిపతి అనే ఆ గొప్ప లక్షణం దేవునికి సంబంధించిందే తప్ప సాధారణమైన వ్యక్తికి సంబంధించింది అయితే కాదు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గురించి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ పత్రికలో చెప్తారు. అక్కడ ఏమని మాట్లాడతారంటే చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తారు. అంటే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, ఆయన అదృశ్య దేవుడు అదృశ్యుడు, కనబడ్డావు, కానీ ఆ దేవుణ్ణి దృశ్య రూపంలో చూపించడానికి మన కళ్ళ ముందుకి స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపిన. అందుకే శిష్యులు అడిగారు, మాకు తండ్రిని చూపించమని. నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అని చెప్పాడు. అంటే ఇంక నన్ను చూస్తే తండ్రిని చూశారు మీరు అని చెప్పారు. అంటే ఆయన యొక్క అదృశ్య దేవుని స్వరూపాన్ని ఈయన కనుపరుస్తున్నాడు. అంటే ఈయన ఖచ్చితంగా దేవుడుగానే కనుపరుచుకుంటున్నాడు. ఈయనలో దైవత్వం 100% కనబడుతుంది. సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఒక కాలంలో ఏదో ఒక పని కోసం భూమి మీదకి వచ్చినవాడు కాదు ఈయన. ఒక కాలంలో ఒక పుట్టి జస్ట్ ఆ పని చేసి దేవుడిచ్చిన అధికారాలు మాత్రమే వినియోగించుకుని వెళ్ళిపోయినవాడు కాదు. సృష్టికి పూర్వం ఉన్నవాడు, ఆది సంభూతుడై ఉన్నవాడు. అలా చూసినా కూడా ఈ క్రీస్తులో ఏం కనబడుతుందంటే స్పష్టంగా చాలా దైవత్వం స్పష్టంగా కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చేసే కార్యాల్లో కూడా చాలా అధికారం కనబడుతుంది. ఎంత అధికారం కనబడుతుంది అంటే ఆయన చెప్తారు, పాపములను క్షమించే అధికారం, మత్తయి సువార్త 9:6లో పాపములను క్షమించే అధికారం నేను కలిగి ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తారు. అంటే ఒక మనిషి పాపాలని ఆయన క్షమించగలడు, ఆ కెపాసిటీ. పాపాలను క్షమించే అధికారం నీకెవరు ఇచ్చారు అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడికే కదా అది ఉంటా, దేవుడికి తప్ప సామాన్యుడు వచ్చేసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఎలా చెప్పేస్తావు అని వాళ్ళు ప్రశ్నించారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను దేవుడిగా కనపరుచుకుంటున్నాడు అనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అక్కడ. అంటే ఆయన మాటలు కానీ నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని వాళ్ళు ఎలా అంటారు? అసలు వాళ్ళు ఎలా అంటున్నారంటే ఈయన చేసే కార్యాలు కానీ ఈయన మాట్లాడే మాటలు కానీ దేవుడుగా కనుపరుచుకుంటున్నాడు. కాబట్టే యూదులకి అంత బాధ కలిగేసింది. ఆయన్ని చంపేయాలన్నంత బాధ ఎందుకు వస్తుంది అంటే, ఎక్కడ చూసినా సరే సామాన్యంగా నేను ప్రవక్తగా వచ్చాను, దైవజనుడిగా వచ్చాను, అందరూ పరిచర్య చేసినట్టు నేను పరిచర్య చేసి వెళ్ళడానికి వచ్చాను అన్నట్టు కాకుండా తాను దేవుడిగా ప్రకటించుకుంటూ తాను దేవుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా వాళ్ళకి అర్థమయ్యి యూదులు
ఆయనతో వాదన పెట్టుకుంటున్నారు. దేవుడు అని ఎలా చెప్పుకుంటావు అంటే ఈయన చేసే పనులు, పాపములను క్షమించే అధికారం నీకు ఎవరిచ్చారు అంటే పాపములను క్షమించే అధికారం దేవుడికే ఉంది అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఈయన పాపములను క్షమించే అధికారం నాకు కూడా ఉంది అంటాడు. అంటే దైవత్వం ఆయనలో చాలా స్పష్టంగా ఈ రూట్లో కూడా మనకు కనబడుతూ ఉంది. అలాగే మనం ఇంకా చెప్పుకుంటూ పోతే తీర్పు తీర్చే అధికారం కూడా ఆయన కలిగి ఉన్నాడని యోహాను సువార్త 5:22లో తీర్పు తీర్చే అధికారం కూడా సర్వమానవాళికి తీర్పు తీర్చే అధికారం. ఇంకా ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఇంకా చూస్తే తండ్రి ఎలా జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తనంతట తాను అలాగే అలాగే తండ్రితో ఏమాత్రం తీసుకుపోకుండా జీవము గలవాడై ఉన్నాడు అని తండ్రితో పాటు ఆయన ఎంత జీవం గలవాడు ఈయన కూడా అంతే జీవం గలవాడు అని నిరూపించడానికి ఆ రెఫరెన్స్ కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే మనందరికీ తెలిసిన రెఫరెన్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయనకి ఏముందంటే దేవుని స్వరూపం ఉంది. రెండోది దేవునితో సమానముగా ఉండుట. అసలు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈయన ఏదో చేసుకుంటూ వస్తున్నాడు అనే కోణంలో కనుక మనం ఆలోచన చేస్తే ఈ పదం అన్నిటికీ కూడా వ్యతిరేకిస్తుంది. దేవునితో సమానమని పౌలు గారు రాసేయకూడదు కదా. అలా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. విడిచిపెట్టడానికి కూడా ఆ సమానత్వాన్ని కూడా విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనకు బైబిల్లో మనుష్య కుమారుడుగాను లేకపోతే తండ్రి మీద ఆధారపడుతున్నట్లుగాను ఆయన చెప్పింది మాత్రమే నేను చేయడానికి వచ్చాను అన్నట్లుగాను ఇలాగ చాలా రెఫరెన్స్లు మనకు కనబడుతుంటాయి. అవన్నీ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి మనుష్యుడుగా మానవ రూపిగా ఒక అవతారం ఎత్తాడు గనక అవన్నీ కూడా మానవుడిగా మాట్లాడుతున్న మాటలే తప్ప, అంటే ఒక పక్కన మనుష్య కుమారుడుగా ఉన్నాడు 100%, ఆయన దైవ కుమారుడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను నా తండ్రి చెప్పే బోధలే నేను చెప్తాను, నా తండ్రిని కాదని నేను ఏది చెప్పను, నా తండ్రి చేయమన్న పనులే నేను చేస్తాను, నా తండ్రి చిత్తమే నెరవేరుస్తాను, నా తండ్రి ఎలా నడిపిస్తాను. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు దేవుడికి లోబడుతున్నాడు కదా సామాన్యుడిలాగా. అంటే ఆయన మరి మనుషుడిగా ఉన్నాడు కాబట్టి, పుట్టినవాడుగా ఈ భూమి మీద మన కొరకు రక్షకుడిగా వచ్చినవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ఆయన ఖచ్చితంగా మనందరికీ మాదిరి చూపించడానికి, మనందరి మాదిరి కొరకు ఆయన తండ్రిని మహింపరుస్తూ ఉండాలి, పరలోకమందున్న తండ్రిని మహింపరుస్తూ ఉండాలి, తను తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ మాదిరి కనుపరచాలి కాబట్టి అందుకోసమే అటువంటి మాటలన్నీ మాట్లాడారేమో తప్ప ఖచ్చితంగా ఆయన ఈ రిఫరెన్స్ని బట్టి ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు, ఆయన దేవుడు అని కూడా మనం ఖచ్చితంగా 100% చెప్పచ్చు. ఇది ఈ ఫస్ట్ సెషన్లో నేను ఇచ్చే వివరణ. ఒకవేళ తర్వాత దీనికి కౌంటర్లు ఇచ్చినప్పుడు నేను దీన్ని కొనసాగిస్తాను. ఓకే, చాలా సంతోషం అండి. క్రాంతి కుమార్ గారు, మీరు 8 నిమిషాల్లోనే మీ యొక్క విషయాన్ని ముగించారు. చాలా సంతోషం. ఇలాగా మీకు ఇచ్చిన సమయం కంటే ముందే ముగించడం చాలా సంతోషం. ఎప్పుడైనా వాడుకుంటాను. అలా కుదరదు. రైట్. ఎవరైతే వ్యతిరేకిస్తారో వినండి, మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక వినండి. క్రాంతి కుమార్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే టాపిక్ మీద ఆయనలో దైవత్వం ఉంది అని అందరూ ఒప్పుకున్నప్పటికీ కూడా అందులో మరి మన మధ్య వేరియేషన్ ఎక్కడ ఉందంటే, మీరు సహోదరులు చెప్పిన విషయాల్లో యేసుక్రీస్తు దైవత్వంలో ఒక పాయింట్ ఏంటంటే సృష్టికర్త, ఆయన సృష్టిని చేసినవాడు. కానీ సహోదరులు దాని విషయంలో కూడా మనతో ఏమంటారంటే, సృష్టించినంత మాత్రాన దేవుడు ఎలా అయిపోతాడు, సృష్టించినంత మాత్రాన దేవుడు ఎలాగైపోతాడు, దేవుడు అని ఎక్కడ ఉంది సృష్టించినంత మాత్రాన అనే పాయింట్ నేను విన్నాను. అయితే యేసుక్రీస్తు సృష్టికర్త అని అక్కడ వరకు ఒప్పుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి అబ్బాయి యేసుక్రీస్తు సృష్టించలేదు, సృష్టికర్త కాదు అని ఒకవేళ వేరే కౌంటర్గానే వేస్తారో లేదో నాకు తెలీదు. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తే సృష్టించేశాడు.
అయితే యేసుక్రీస్తే సృష్టికర్త అయినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎవరు చేశారని ఆదికాండం చెప్తుందంటే దేవుడు చేశాడని చెప్తుంది. మరి క్రీస్తు కొత్త నిబంధనలో ఎవరు చేశారని చెప్తుందంటే క్రీస్తు చేశాడని చెప్తుంది. అంటే క్రీస్తు ఎవరు ఇప్పుడు? దేవుడు. దీన్ని బట్టి ఈ క్రీస్తు సృష్టికర్త అయితే ఖచ్చితంగా ఆయన దేవుడు. అది బైబిలే చెప్తుంది, అది నేను కల్పించింది ఏం కాదు. తర్వాత రెండో కౌంటర్ ఏంటంటే క్రీస్తుకు అధికారం దేవుడిచ్చాడు. దేవుడి నుంచి వచ్చింది క్రీస్తుకు అధికారం, ఆయనకు సొంతంగా లేదు. సమస్తం ఆయన అనుగ్రహిస్తే ఈయనకు వచ్చింది అనే పాయింట్ నేను విన్నాను. అవునండి, క్రీస్తుకు అధికారం దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఆయన మానవ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి దేవుడే ఇవ్వాలి. దాంట్లో పెద్ద ఆలోచించవలసిన విషయం ఏం లేదు. ఆయన దేవుడు కాదు అనడానికి కూడా అవకాశం లేదు ఆ కౌంటర్ని బట్టి. ఎందుకంటే ఆయన మానవ స్వరూపంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మాదిరి చూపించాలి అంటే కనుక ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడే మనం కూడా దేవుని మీద ఆధారపడతాం. మాదిరి, ఆ మాదిరి చూపించాలంటే నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని తిరిగితే అక్కడ మాదిరి అనేది మనం నేర్చుకోవడానికి ఏమి ఉండదు. మనం ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన చేయాలి, మనం తగ్గించుకోవాలంటే ఆయన తగ్గించుకోవాలి, మనం తండ్రికి లోబడి తండ్రి చిత్తం చేయాలంటే నేను తండ్రి చిత్తం చేస్తున్నానని చెప్పేసి మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాలి. వాటి కొరకు క్రీస్తు సమస్త విషయాల్లో తండ్రి మీద ఆధారపడినట్టు ఉంటుంది, తండ్రి ఆయనకు అనుగ్రహించినట్టు ఉంటుంది తప్ప భూమి మీద ఉన్న క్రీస్తుకు తండ్రే ఇస్తాడు ఖచ్చితంగా. ఇది రెండవ పాయింట్. తర్వాత అద్వితీయుడు అంటే రెండవది లేనివాడు, ద్వితీయం లేనివాడు. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు అని చెప్పేసి చెప్పారు. అవును, తండ్రి అయిన దేవుడి గురించి అద్వితీయుడు అని రాయబడినట్టుగానే క్రీస్తు గురించి కూడా అద్వితీయుడు అనే రాయబడింది. అంటే సేమ్ ఆయనకి ఏ వర్ణన అయితే ఉందో తండ్రి అయిన దేవుడికి, క్రీస్తుకు కూడా అద్వితీయుడు అని రాయబడింది. క్రీస్తు లాంటి వాడు ఇంకొకరు లేరు అని. కాబట్టి ఈ అద్వితీయుడు అంటే తండ్రి అయిన దేవుడు, అద్వితీయుడు అంటే కుమారుడైన క్రీస్తు. అంటే ఇప్పుడు ఇద్దరా? నేను నా మాట వేరు కాదు, నేను నా మాట వేరు కాదు, నేను నా మాట సుమారు ఒకటే. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును విడదీసి మాట్లాడుకునే కంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు దేవుడే, దేవుళ్ళు కాదు, దేవుడే అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తర్వాత వారు చెప్తూ అన్నారు మరొక పాయింట్ ఏంటంటే చాలా మంచి విషయం చెప్పారు. ఇక్కడ క్రీస్తులో ఏమున్నాయంటే దేవలక్షణాలు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాం. అలాగే మనందరం కూడా దేవలక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆ లక్షణాల్లోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు కూడా దేవలక్షణాల విషయంలో సంపూర్ణుడు అని రిఫరెన్స్ చూపించారు. అంటే పౌలు పాపమును క్షమించే అధికారం పౌలుకి వచ్చేసిందా? రెండోది, తీర్పు తీర్చే అధికారం పౌలుకి వచ్చేసిందా? తర్వాత సృష్టిని చేసే అధికారం పౌలుకి వచ్చేసిందా? సంపూర్ణుడు అయిపోయాడు కదా. తర్వాత సృష్టిని శాసించే అధికారం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన లేచి నిలబడి సృష్టిని శాసించాడు. ఆయన తుఫాన్ ఆగిపోయింది. అలాగే పౌలు గారు కూడా ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు? ఈయన కూడా బయటకు వచ్చి సృష్టిని అలాగ ఆపేసి ఆగు అన్నాడా? అనలే, ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థించాడు అంతే. కాబట్టి మరి పౌలు సంపూర్ణుడైనప్పుడు యేసుక్రీస్తు లాంటి సంపూర్ణత ఆయనలోకి వచ్చినప్పుడు సృష్టిని శాసించేయాలిగా. అంటే మీరు చెప్పే సంపూర్ణత వేరు భక్తి విషయంలో, అది ఇక్కడ ఆ విషయం వేరు. దాన్ని మీరు ఏం చేశారంటే రెండింటిని మిళితం చేశారు. దేవ లక్షణాలనంటే దేవుడికి మాత్రమే ఉండే లక్షణాలు పట్టుకొచ్చి విశ్వాసంలో కలిపేశారు. కాబట్టి మనం ఏ సంపూర్ణతలోకి రావాలి అన్నది ఆ సబ్జెక్టు వేరు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి పౌలుకి ఈ క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ వచ్చేసినాయి అని కాదు. ఎంత సంపూర్ణుడైపోయినా పరలోకానికి చేరే సంపూర్ణత వచ్చింది అక్కడ వరకుని. తర్వాత ఇంకో పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఉందండి, అయిపోయిందా? ఒక్క మాట. తర్వాత సహోదరులు ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాక ఆయన క్రియలను బట్టి ఆయన చేసిన దాన్ని బట్టి సంపాదించుకున్నాడు, ఆయన దేవుడిచ్చింది కాదు అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాక సంపాదించుకోలేట్లేదు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ముందు చెప్పేశాడు. అసలు పుట్టకుండానే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై భూమి మీదకి వచ్చిన తర్వాత కష్టపడి సాధించి అసలు పుట్టకముందే ఆయన పరిశుద్ధుడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే అని ఉంది. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం.
దేవుడు తన స్వరక్తం ఇచ్చింది ఎవరు? క్రీస్తు. అక్కడ దేవుడు అని ఉంది, పుట్టినట్లో ప్రభు అని ఉంది. ప్రభు అంటే పరిపాలించేవాడు, సమస్త లోకాన్ని పరిపాలించేవాడు దేవుడే. కాబట్టి దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అన్నదానికి ఇంకా మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి ఇక్కడతో నేను ఆగిపోతా ఉన్నాను. వీటికి నాకు సమాధానం కావాలి. ఓకే, క్రాంతి గారు 1.5 minute మీరు ఎక్కువ తీసుకున్నారు. విజయసింహ గారు మీకు సమయం, మీరు మాట్లాడండి, మీ టైం. హలో, చెప్పబడిన మాటల్లో నేను మరలా అడుగుతున్నాను. మేము చెప్పిన దానికి మీరు మాకు కౌంటర్లు ఇచ్చారు. కౌంటర్లు ఎలా ఇచ్చారంటే, మేము ఫిలిప్పి 2:6 చూపిస్తే దాని జోలికి వెళ్ళరు. ఇంకా మీరు వేరే ఎక్కడో ఒక రిఫరెన్స్ని చూపించి దానికి సమాధానం చెప్తారు. నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. ఒకసారి మీరు టైం పెట్టేశారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడేస్తారని నాకు తెలుసు, కానీ నేను చెప్పేది పూర్తయ్యేదాకా ఉండండి ఒకసారి. ఇది ఒక్కటే కాదు, మేము ఎన్నైతే రెఫరెన్స్లు చూపించామో గందరగోళం ఉంటుంది. మీరు ఏమన్నారంటే ఫిలిప్పి 2:6 మీరు మాట్లాడలేదన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదని అంటే అది 3వ టాపిక్ కాబట్టి మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడతాను మరి. ఒకసారి ఉండండి. ఇప్పుడు ఇది ఒక్క రిఫరెన్స్ గురించి మాట్లాడతలేదు నేను. ఇలాగా మేము ఏదైతే రెఫరెన్స్లు కోట్ చేస్తున్నామో ఆ రిఫరెన్స్లు మీరు మాకు రిప్లై, ఆ రిఫరెన్స్ అసలు ఎందుకు అలా చెప్పబడిందనే రిప్లై మాకు రాకుండా వేరే చోట ఇలాగ ఉంది అని చూపిస్తున్నారు. ఓకే, వేరే చోట అలాగే ఉంది కాదంటలా, కానీ మాకేం చేయాలంటే మేము ఏదైతే రిఫరెన్స్లు మీకు చూపిస్తున్నామో దానికి కూడా జవాబిచ్చి వేరే చోట రిఫరెన్స్లకు వెళ్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట మీరు చెప్పిన దానికి. లేదా మా ప్రశ్న ఇలాగ ఉండిపోతుంది అంటే ఒకవేళ మీరే సత్యం అనుకోండి. మీ ప్రశ్నలు అస్సలు వదిలిపెట్టమన్నా. ఓన్లీ ద వన్ కాన్సెప్ట్ ఏంటంటే అది ఈ టాపిక్ కాదు అనే కాన్సెప్ట్. ఇప్పుడు రాజుబాబు గారు ఏమన్నారంటే, పాపములు తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉందని మీరు చూపించారు. పాపములు తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారికే కాదు, యెషయా గ్రంథంలో దేవదూత కూడా అధికారం ఇచ్చింది అని చెప్పారు. అసలు యెషయా గ్రంథంలో దేవదూతకు అధికారం ఉందా అని ఉందా? అక్కడ ఒకసారి చదవండి. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది మీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఆయను అన్నాడు. నీ దోషం తొలగిపోయి నేను నీ పాపాలు క్షమించానని కానీ, క్షమించేశాను నువ్వు వెళ్ళిపో అని కానీ ఇక్కడ ఏం అధికారంతో చెప్పలే. కాల్చి, పెదవులు కాల్చి శిక్ష వేసి ఈ కాల్చబడింది కనుక నీకు పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే కాల్చబడింది కనుక. యేసుప్రభు వారు ఎవరి పెదాలు కాల్చి ఏమంటే శిక్షించి క్షమించలేదు. ఆయన డైరెక్ట్గానే నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పారు. పాపములు క్షమించుటకు దేవుడు నాకు అధికారం అనుగ్రహింపబడింది అని చెప్పారు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారికే కాదు, ఇక్కడ దేవదూతలకు కూడా అనేక సందర్భాల్లో పాపములు క్షమించబడ్డాయి అనే అది కోణం మరి కలవట్లేదు. అదొకసారి మాకు మీరు క్లారిటీ ఇవ్వాలి. తర్వాత కలకపోవడం అది నాకు క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ మీరు ఇస్తే దాన్ని ఆలోచిస్తాం. తర్వాత అపోస్తుల కార్యాల్లో ఒక రిఫరెన్స్ కూడా చూపించాము. అది జీవాధిపతిని మీరు చంపితిరి. జీవాధిపతిని ఆయన చంపబడ్డాడు అని క్లియర్గా ఉంది, కానీ ఎవరిని చంపారంటే జీవాధిపతిని చంపారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మీ దృష్టిలో దేవుడు కాదు అన్నప్పుడు ఆయన దేవదూత లేక మనిషా, లేకపోతే అసలు ఆయన ఏ క్యారెక్టర్? అసలు ఆ ప్రపంచంలో ఆయన ఏమనాలి? అసలు దేవదూతలు అన్నారు, 24 పెద్దలు అన్నారా, లేకపోతే ఆ పరలోకం నుంచి వచ్చిన ఒక రకమైన ఏదో అని పెట్టాలి, శక్తి అనాలా, లేకపోతే మనిషి అనాలా? అసలే ఉండండి, కొంచెం నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. అసలు ఏంటి అనేది మాకు ఒకసారి యేసుక్రీస్తు ఎవరు అసలు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ యేసుక్రీస్తు ఎవరు అనే దాంటి విషయంలో
క్లారిటీ ఉంది. ఇక సృష్టికర్త కాదు, సృష్టికర్త కాదు ఎందుకంటే సృష్టి చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు అన్నట్టుగా మాట్లాడారు. సృష్టి చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేకపోవడం కాదు, సృష్టి చేసినట్టు బైబిల్లో ఉంది. అది కూడా క్లారిటీ ఇచ్చారు. ఎలాగంటే తండ్రి అధికారం ఇస్తే తండ్రి వల్ల ఈయన ద్వారా సృష్టిని, తండ్రి సృష్టి చేశాడు కానీ ఈయన ద్వారా సృష్టిని చేశాడు అన్నట్లుగా నాకు సమాధానం అయితే వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి చేసినట్లుగా మనం కొన్ని వచనాలు కొలస్సీ పత్రికలో ఆయన సృష్టి చేసినట్లుగా, సృష్టికర్తగా, ఆది సంభూతుడుగా, ఆదిలోనే ఉన్నవాడుగా మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు అన్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో అంతకుముందు ఇలా ఉన్నాడు అని చెప్తున్నారు తప్ప అసలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది అసలు మీకు అసలు అర్థం కాలేదు. అసలు ఆయన ఇక్కడున్న పరిస్థితులు ఏంటనేది, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి అనేది మీరు అసలు అర్థమే కాలేదు మీకు, దానికి పరిగణలోకి తీసుకోలేదు అన్నారు. మేము దాన్ని పరిగణలోకి తీసుకునే మాట్లాడుతున్నాం ముందు నుంచి. ఎలా అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనిషి కుమారుడిగా మనిషిగా ఉన్నాడు కనుక తండ్రి మీద ఆధారపడినట్లు కనబడతాడు మనకి. తండ్రి మీద ఆధారపడినట్టు, తండ్రికి లోబడినట్టు, ఆయన విధేయుడైనట్టు కనబడతాడు. దాన్ని మేము తీసుకోకపోవడం కాదు, దాన్ని మేము తీసుకుని మాట్లాడుతున్నాం. ఆయన భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు ఆయన మనిషి అనే ఒక పాత్రలో ఉన్నాడు అన్నట్లుగా మనకి ఆయనను చూసి మనం విధేయత నేర్చుకోవాలి. ఆయన మనకు మాదిరి, ఆయన వలన మనం తండ్రిని ఎలా మహింపరచాలో నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని ఆయన కరెక్ట్గా పోషించాడు ఆ భూమి మీద ఉన్న కాలంలో. కాబట్టి ఆ భూమి మీద ఉన్న కాలంలోనే ఆయన ఏం మాట్లాడాడో దాన్నే ఆయన శక్తి అదే. ఏమంటున్నారు? తనంతట తాను ఏమీ చేయలేడు. ఎందుకంటాడు ఆ మాట? ఆయన భూమి మీద మనిషి కుమారుడుగా మనిషిగా ఉన్నాడు కాబట్టి తండ్రిని మహింపరచడం, ఎంతసేపు కూడా తండ్రిని హెచ్చించడం ఆయన పని, తండ్రి వైపుకు మనుషులను తిప్పడం ఆయన పని. కాబట్టి ఆయన పని అదే అయినప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు. కాబట్టి అక్కడున్న ఆ పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడాడని అర్థం చేసుకోవాలి తప్ప ఆ పరిస్థితిని బట్టే ఆయన కెపాసిటీని అంచనా మాత్రం వేసేయకూడదు అని. తర్వాత ఆయన సర్వాధికారి కాదు అన్నారు. ఈ మాట ఒక్కటి చూపించి నేను మీకు ఇచ్చేస్తాను టైము. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9:5 చూడండి. ఇక్కడ 9:5లో పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ చాలా డైరెక్ట్గా సూటిగా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పారు. ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం ఒక రెఫరెన్స్ కూడా చూపించాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పి, దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇక్కడ ఏంటంటే తండ్రి క్రీస్తుకి ఇచ్చాడు, తండ్రి క్రీస్తుకి ఇచ్చాడు, తండ్రి క్రీస్తుకి ఇచ్చాడు అనే సుమారు 1 గంట సేపు వెళ్ళింది. తండ్రి క్రీస్తుకి ఇచ్చాడు అంతే, తండ్రే ఇచ్చాడు అని 1 గంట సేపు వెళ్ళింది మొత్తం ప్రసంగాలన్నీ కూడా. అవును, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రే ఇస్తాడు, దాన్ని కాదని ఎవరు అంటలేదే. తండ్రి ఇవ్వడం అని ఎవరు అంటలేదు, తండ్రి ఇవ్వలేదు అని కూడా మేము అంటలేదు. తండ్రే ఇస్తాడు, ఎందుకంటే ఆయన భూమి మీద మనిషిగా ఉన్నాడు కాబట్టి. లేవు అని అంచనా వేయకూడదు కదా. ఆ రిఫరెన్స్లు వరుసగా చదువుపోతే 100 ఉంటాయి. అవి మాకు తెలుసు, మీకు తెలుసు. దాన్ని మేము ఒప్పుకుంటుంటే దాన్నే మళ్ళీ మాకు తిరిగి చూపిస్తున్నారు. ఓకే, క్రాంతి గారు ముందే ఇచ్చేశారు. నెక్స్ట్ కౌంటర్ ఎవరు ఇస్తారు? దీనిపై క్రాంతి కుమార్ గారు ఇలా వద్దాం. ప్రభు నామమున అందరికీ వందనాలండి. మరి 2వ సెషన్లో జరిగిన కొన్ని వాదనల్లో అవతల వాళ్ళు చెప్పిన కొన్ని సందర్భాలు ఏంటంటే, మనం ముందు సెషన్లో చూపించిన ఒక రెఫరెన్స్, జీవాధిపతిని చంపితిరి అనే మాటకి వారు కౌంటర్ ఇస్తూ సమాధానం చెప్తూ, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను లేపెను అనే పదం అక్కడ ఉంది. అది కూడా చదివి దేవుడు ఆయనను లేపెను, దేవుడు ఆయనను లేపాడు కాబట్టి ఆయన జీవాధిపతి ఎందుకు అవుతాడు అని తిరిగి ప్రశ్నించారు. ఓకే, పోనీ అలా ఆలోచిద్దాం. దేవుడు ఆయనను లేపాడు కాబట్టి ఆయన జీవాధిపతి కాదనుకోండి, అప్పుడు జీవాధిపతిని చంపితిరి అని రాయకూడదు కదా. అసలు పదం ఎందుకు రాయాలి? ఆయన జీవాధిపతి కాదు
కానప్పుడు జీవాధిపతి అని ఎందుకు మెన్షన్ చేయాలి? దేవుడు ఆయనను లేపెను అనే పదాన్ని బట్టి జీవాధిపతి కాదు అని మనం డిక్లేర్ చేస్తే జీవాధిపతి అని ఎందుకు రాయాలి? జీవాధిపతి అని మెన్షన్ చేశాడు ఖచ్చితంగా. కాబట్టి ఆయన జీవానికి అధిపతే. జీవానికి అధిపతి అంటే ఆయన దేవునికి ఉన్నంత గొప్ప శక్తి ఆయనలో ఉన్నట్టు మనకు అక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత నేను ముందు సెషన్లో చూపించిన వాటిల్లో అపోస్తలుల కార్యాల్లో ఉన్న రెఫరెన్స్ ఒకటి అడిగాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునిన సంఘము అనే ప్రశ్న నేను అప్పుడే 3 సార్లు అడిగాను పొద్దునుంచిని, కానీ దాన్ని అస్సలు వాళ్ళు టచ్ చేయలేదు. ఒకవేళ ఉంటే టచ్ చేద్దరేమో. ఒకవేళ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునిన సంఘం, రక్తం ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అనే విషయం అపోస్తలుల కార్యాలు 20:28లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి రక్తం ఇచ్చింది దేవుడే అనే ఈ రిఫరెన్స్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జీవాధిపతి అనే మాట విషయంలో వారు ఒక మాట వదిలేరు. ఏంటంటే జీవాధిపతి అని సొంతంగా అనేసుకుంటున్నారు మీరు అనే పదం వదిలేరు. జీవాధిపతి అని మీరు సొంతంగా మేము సొంతంగా అనేసుకుంటే రిఫరెన్స్ వచ్చిందిగా ఇక్కడ, జీవాధిపతి అనే రిఫరెన్స్ కూడా ఇక్కడ వచ్చింది. తర్వాత ఈ జీవాధిపతి అనే రిఫరెన్స్కి బ్రదర్ కూడా కౌంటర్ ఇస్తూ సమాధానం చెప్తూ ఏమన్నారంటే జీవము కలిగి ఆయన జీవించాడు గనక జీవాధిపతి అన్నారు. మనం కూడా జీవం కలిగే జీవిస్తున్నాం దేవుడి వల్ల, అలాగని మనం జీవాధిపతులు అవ్వం కదా. జీవము కలిగి జీవించుట వేరు, జీవానికే అధిపతి అవ్వడం వేరు కదా. కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక దేవుడు ఆయనను లేపాడు అనే ఆ మాట వాళ్ళు చెప్పిన మాటకి మనం ఎలాగా తిరిగి మనం చెప్పచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతి నుండి సమాధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను లేపాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు లేపాడు. దేవుడు లేపితే తప్ప ఆయన లేలేని పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలా? లేకపోతే తనకు నాకు నా అంతటా నేను ప్రాణం పెడతాను, కావాలంటే దాన్ని తిరిగి తీసుకుంటాను కూడా, నాకు ఆ అధికారం ముందని యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. అంతెందుకు ఈయన దేవుడు లేపడం మాట పక్కన పెట్టేస్తే మనిషి కుమారుణ్ణి శిక్షిస్తారు, చంపుతారు, ఆయన 3వ దినాన సజీవంగా లేస్తాడు అంటే ఆయన తిరిగి నేను లెగాలి అనే డిక్లరేషన్ ఆయనే చేసేసుకున్నాడు, నేను లేస్తాను అని చెప్పి. కానీ దేవుడు ఆయన లేపాడు అనే పదానికి ఉన్న ప్రత్యేకమైన భావం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడే. ఆ లేచిన యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఒక మనిషిగా చనిపోయాడు గనక దైవత్వము ద్వారా ఆయన లేచాడు. దేని ద్వారా ఆయన లేచాడంటే దైవత్వం ద్వారా ఆయన లేచాడు. ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆ దైవత్వాన్ని బట్టి ఆయన లేచాడు. అందుకని దేవుడు ఆయనను లేపున అంటే అక్కడ 2 పర్సన్స్ ఉన్నట్టు కాదు, నాకు తెలిసి అక్కడ 2 పర్సన్స్ ఉన్నట్టు కాదు. ఆయన దైవత్వమే ఆయనను లేపింది అని కూడా మనం ఆ రిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఇంకా ముందు ఏమైనా కౌంటర్లు ఉంటే నేను మాట్లాడతాను. అవసరాన్ని బట్టి తీసుకోండి, తక్కువ మాట్లాడితే ఇంకా మంచిది. ఓకే, సరే. అయితే నేను మొదటిగా కొంచెం పాత విషయాన్ని కూడా ఒకసారి ఎత్తి కొత్త విషయంలోకి రావాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు నరరూపధారిగా ఉన్నప్పుడు తండ్రి మీద ఆయన ఆధారపడ్డాడు అని మీరు ఒప్పుకున్నారు. తండ్రి మీద భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రి మీద ఆధారపడ్డాడు, తండ్రే ఆయనకి సమస్తం ఇచ్చాడు అనే విషయం మీరు ఒప్పుకున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ దేవుడిగా చేశాడు, అక్కడ దేవుడిగా చేశాడు, ఇక్కడ వ్యక్తిని లేపాడు, అక్కడ సృష్టిని శాసించాడు అని మీరు ఎలా అంటున్నారు? మీరు అలా అనకూడదు అసలు అనే కౌంటర్ ఒకటి కూడా మనకి మధ్యాహ్నం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నరరూపధారిగా ఉన్నప్పుడు ఆయన 2 పాత్రలు పోషించాడు. ఆయన ఒక పాత్ర ఏంటంటే మనకు మాదిరి చూపించే ఒక మనిషి, మనందరికీ కూడా మనం ఏం చేయాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా మహింపరచాలి
తండ్రిని ఎలా ఆరాధించాలి, ప్రార్థించాలి, ఇవన్నీ కూడా మనకు మాదిరి చూపించే నరుడుగా, సంపూర్ణమైన మానవుడిగా ఆయన ఉన్నాడు. అందుకే బైబిల్లో 2 పదాలు కూడా కనబడతాయి, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, 2 రకాలు కనబడతాయి. సేమ్ టైం ఆయన భూమి మీద ఆయన మనిషిగా తను తాను కనుపరుచుకుంటున్న సందర్భంలోనే ఆ భూమి మీద ఉన్నప్పుడే ఆయన తన దైవత్వాన్ని కూడా బయలుపరుచుకున్నాడు. తన దేవుడిగా కూడా అనేక క్రియల చేత ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవుడిగా బయలుపరచుకోకపోతే, లేకపోతే దేవుడిగా ఆయన ప్రవర్తన లేకపోతే కనుక నీవు మనుషుడివై ఉండి దేవుడు అని ఎలా చెప్పుకుంటున్నావు అని యూదులు ఫీల్ అవ్వాల్సిన అవసరం, కానీ అసలు యేసుని చంపవలసిన అవసరం కూడా లేదు వాళ్ళకి, ఒకవేళ పూర్తిగా మానవుడిగానే అతను కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంటే. కాబట్టి ఆ విషయంలో ఈ చిన్న మాట నేను చెప్పాలని అనుకున్నాను. అలాగే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఒక్కడే అని ఉంది. కాబట్టి ఒక 10 సార్లు యేసుక్రీస్తు దేవుడు అని రాసినా కూడా నేను దేవుడు ఒక్కడే అన్న మాటనే నేను నమ్ముతాను తప్ప 10 సార్లు ఉన్న యేసుక్రీస్తు దేవుడు అని ఉన్న మాటని నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే ఇద్దరు అయిపోతున్నారు, మరి నా లాజిక్కి తేడా వచ్చేస్తుంది అని మనకి కౌంటర్ వచ్చింది. నిజానికి చెప్పాలంటే అబ్రహాం గారు కోట్ చేసిన రిఫరెన్స్ యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అంటే దీనికి ఆయన ఇది ఎందుకు ఇలా రాశారనేది కూడా చెప్తారేమో అనుకున్నాను. యేసు దేవుడే ఒప్పుకుంటున్నాను కానీ ఇది అడ్డొచ్చేస్తుంది నాకు అని చదివి ఎదరికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనే విషయం. ఇది ఈ రిఫరెన్స్లు మనకు ఈ ఒకవైపు నుంచే కాదు, ఇతర మతాల్లోంచి కూడా ఎక్కువ ఇవే వస్తాయి మనకి. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని 10 ఆజ్ఞల్లో కూడా చెప్పేశాడు. చెప్పినప్పుడు యేసు దేవుడు ఎలాగవుతాడు అనేది బయట ఇతర మతస్థులు కూడా మనకి వేసే కౌంటర్లో మెయిన్ కౌంటర్ అనమాట అండి. ఇది అసలైన కౌంటర్ ఇది. అయితే ఇప్పుడు ఈ స్థలాల్లో ఇక్కడ నేనే దేవుడిని, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని చెప్తున్న సందర్భంలో కూడా యేసుక్రీస్తున్నాడని నేను అంటాను. యేసుక్రీస్తున్నాడు ఈ సందర్భాల్లో ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఉన్నాడు అని అంటాను నేను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు ఆయన ఎదుట పెరిగెను, మొదటి వచనం చూస్తే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును, లేత మొక్కవలెను ఎండును భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సొగసైనను స్వరూపమైనను సొగసైనను లేదు. అక్కడ 2 క్యారెక్టర్లు, అతడు ఆయన అనే 2 క్యారెక్టర్లు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సార్లు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడని మనకు కొత్త నిబంధనలో ఉంటుంది. ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మరి ఎలా ప్రత్యక్షమయ్యాడు? నేను యేసుక్రీస్తున్నాను ప్రత్యక్షమయ్యాడా? అలా కాదు. ఆయన పాత నిబంధనలో కూడా యెహోవాగా ప్రత్యక్షమవుతాడు, యెహోవాగా మాట్లాడతాడు, యెహోవా అనే పేరు ఆయనకు ఉంటుంది. అంటే మనం ఈ ఎక్కడైతే నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు అన్నాడో, ఇక్కడ యేసుక్రీస్తు రెండో దేవుడు అనే పదం మనం తీసుకోకూడదు. ఈ పదాలు చెప్పిన దగ్గర కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు పేరు కూడా యెహోవా అనేది నేను నా పరిశోధనలో నేర్చుకున్నది. అంటే యెహోవా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు నిత్యులే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పాయింట్లో వీళ్ళు ముగ్గురు కూడా నిత్యులే. ఎలా వీళ్ళ ముగ్గురు నిత్యులు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఎవరు నిత్యుడు? ఫస్ట్ యాలి అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఈ రిఫరెన్స్ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ భూమి మీదకి ఆయన రాకను సూచిస్తూ రాసింది. ఆయన ఎవరో ఇన్ని పేర్లు కలిగి ఉంటాడు, ఆయన ఇన్ని నామాలు కలిగి ఉంటాడు. అందులో నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఆయనకి ఉంది. పేరు అంటే డైరెక్ట్గా క్యారెక్టర్, అది డైరెక్ట్గా ఆయనకి పెట్టిన పేరు యేసు కదా. నిత్యుడగు తండ్రి ఎందుకు అవుతుంది అంటే అతనికి చాలా మంచి పేరు వచ్చిందిరా. అంటే మంచి పేరు కదా అతని పేరు, ఏ వేరు బాబో ఏ శ్రీనివాసో ఏదో ఉంది పేరు, కానీ చాలా మంచి పేరు ఉందంటే మంచి పేరు అనే అక్షరం కాదు అక్కడ, క్యారెక్టర్ అది. అలాగే ఇన్ని రకాల క్యారెక్టర్లో ఇన్ని రకాల కెపాసిటీలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి. ఇక్కడ యెషయా గ్రంథం 40:28లో మనం చూస్తే అక్కడ మనకి ఇంకొక రిఫరెన్స్ కనబడుతుంది. యెషయా గ్రంథం 40:28 ఇది చూస్తే
భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అక్కడ యెషయా గ్రంథం 9:6లో నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఇక్కడ నిత్యుడగు దేవుడు యెహోవా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14లో నిత్యుడగు ఆత్మ. అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే వేరు వేరు వ్యక్తులు కాదు. తండ్రి ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడో కుమారుడు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు పాత నిబంధనలో కూడా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు పాత నిబంధనలో కూడా. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా నిత్యులుగానే ఉన్నారు. తండ్రి ఒక్కడే నిత్యుడు కాదు, కుమారుడు నిత్యుడే. అలాగే కుమారుడు తండ్రి మాత్రమే నిత్యులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యులే. వీళ్ళు ముగ్గురు నిత్యులే, ఒకటే క్యారెక్టర్, ఒక్కరే ముగ్గురుగా పనిచేస్తూ ఉన్నారు. ముగ్గురు ఒకేసారి ఉన్నారు, ముగ్గురుగా పనిచేస్తూ ఉన్నారు. ముగ్గురు కాకుండా ఒక్కటే ఒకే దేవుడై ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు. ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఓకే, క్రాంతి కుమార్ గారు మంచి విషయాలు మాట్లాడారు. దీనికి ఏకీభవిస్తూ ఇంకా అదనంగా యాడ్ చేయాలనుకున్నవారు యాడ్ చేస్తూ మాట్లాడండి, లేదా ప్రశ్నించండి. నేను యాడ్ చేసేది ఒక పాయింట్, ప్రశ్న నోట్ చేసి పెట్టుకుందాం. సుదీర్ఘంగా అయితే నేను మాట్లాడను. యేసు దేవుని కుమారుడు అనే అంశంపై యేసు మాత్రమే దేవుని కుమారుడు కాదు, ఆదాము కూడా దేవుని కుమారుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అలాగే 2వ కీర్తనలో నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను అని కొంతమంది వివరణ ఎలా ఉంటుందంటే దావీదును కూడా దేవుడు తన కుమారుడని పిలిచాడు. అలా క్రైస్తవ సంఘాన్ని కూడా నా పిల్లలని పిలుస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సాధారణంగా యేసును దేవుని కుమారుడు అని ఎలా అయితే అన్నాడో దేవుడు, అలాగే ఆదామును అన్నాడు, దావీదును అన్నాడు. తర్వాత సంఘంలో ఉన్న బిడ్డలను కూడా మనం కూడా ఆయనకు నీవు కుమారుడువే అని మనల్ని కూడా అంటున్నాడు. కాబట్టి యేసుని దేవుడు అని మనం హైలైట్ చేయక్కర్లేదు. కుమారుడు అనే పదం దేవుడు అనే తత్వాన్ని ఏం చూపించట్లే అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని తగ్గించడానికి ఈ రూటుని మన క్రైస్తవుల్లోనూ అలాగే ఇతర మతాల నుంచి కూడా ఈ పాయింట్ని రేజ్ చేసినప్పుడు చాలామంది ఉన్నారు, ఈ పాయింట్ని రేజ్ చేశారు. అయితే దీనికి అరోరా గారు చాలా యాడ్ చేశారు. నేనైతే ఒకే ఒక ఆలోచన, జస్ట్ చిన్న ఆలోచన చెప్పి నేను మీకు ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు ఆదామును దేవుని కుమారుడు అన్నాడు, ఓకే అన్నాడు అని అనుకుందాం. అలాగే దావీదును దేవుని కుమారుడు అన్నాడు అని 2వ కీర్తనలో అనేది అది కొంచెం ఆలోచించదగింది. ఎందుకంటే అక్కడ ప్రవచనం అనేది ఆదాము గురించి చెప్పేది కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పేదిగా మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఆ ప్రవచనాలు కూడా పక్కన పెడితే ఇప్పుడు డైరెక్ట్ కొటేషన్ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దేవుని కుమారుడు అన్న సందర్భంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు. ఈ రిఫరెన్స్ చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. ఏ కుమారుడు ఈయన అంటే ఆదాం దేవుని కుమారుడు, దావీదు దేవుని కుమారుడు, మనమందరం దేవుని కుమారులు అయినట్టు కాదు. ఇక్కడ ఒక ఈ కుమారత్వంలో స్పెషల్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయనకి ఏదో గొప్పతనం ఉన్నట్టు చూపిస్తున్నాడు. సొంత కుమారుడు అంటే సొంత కుమారులు కానోళ్ళు కూడా ఉన్నారేనా? కుమారులుగా అయినోళ్ళు ఉన్నారేమో, ఒకవేళ కుమారులుగా పిలువబడిన వారు ఉన్నారేమో, లేకపోతే దాసత్వం నుంచి కుమారుడిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారేమో. నీవికి దాసుడవు కాక కుమారుడు అయ్యవికి నుంచి నువ్వు అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారేమో. కానీ అలాంటి కుమారుడు కాదు ఈయన. తన సొంత కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా ఆయన కుమారత్వం గురించి చాలా క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. అదే 8వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ మరొక మాట కూడా మనకి అదే సేమ్ మాట అక్కడ ఉంటుంది. 4వ వచనంలో, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని సొంతం చేసుకుంటున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2 సార్లు ఈ అద్వితీయ కుమారుని గురించి మాట్లాడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఈ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మాట్లాడుతూ అద్వితీయ కుమారుడు అనే పదం ఉంటుంది. ఈ 1వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అద్వితీయ కుమారుడే, ఇది 2 సార్లు ఉంటుంది అనమాట అండి. ఇదే దాంట్లో ఇదే అద్వితీయ కుమారుడు అని ఉంది, దానిపైన కూడా మళ్ళీ అద్వితీయ కుమారుడు. ఈ 2 చోట్ల కూడా 1, 2 అని పుట్టినోట్లు ఉంటాయి. 1, 2 అని పుట్టినోట్లు ఉండి కింద ఏముంటుందంటే జనతైక కుమారుడు, అంటే ఏదో స్పెషల్గా కుమారత్వంలోనే ఒక గొప్ప క్వాలిటీ ఇస్తున్నట్టుగా. అది మామూలు కుమారుడు అనుకుంటారేమో, అందరిలాంటి కుమారుడు అనుకుంటారేమో. ఆ అందరిలాంటి కుమారుడు అయితే ఈయన కాదు, జనతైక కుమారుడు అని పుట్టినోటు 1, పుట్టినోటు 2 కూడా 2 ఆయన కుమారుడు అన్నాను కాబట్టి వీళ్ళందరితో కలిపేస్తారని పరిశుద్ధాత్మ దేవుడికి ముందే తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మళ్ళీ దాన్ని స్పెషల్గా మళ్ళీ ఏం రాస్తారంటే జనతైక కుమారుడు, అక్కడేమో సొంత కుమారుడు, ఇక్కడైతే జనతైక కుమారుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి కుమారుడు కాదు, ఆయన దేవుడు,
ఆయన దైవత్వంలోంచి దేవునిలో నుంచి ఆయన వచ్చాడు, లేక దేవుడే విభాగింపబడ్డాడు. యేసుక్రీస్తు ఎంతో యెహోవా కూడా అంతే, ఇద్దరూ సమానులే. కాబట్టి కుమారుడుగా పిలువబడ్డాడు కాబట్టి ఈయన అందరికి లాంటోడే అని చెప్పడం మాత్రం బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే అంశం, యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు అర్హుడా కదా? అంటే దీనిని ఇలా ప్రశ్నించుకోవచ్చేమో అని నేను అనుకుంటాను. అసలు యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఆరాధన చేయొచ్చా లేదా అని కూడా మనం ఆలోచించవచ్చేమో. అసలు ఇప్పుడు ఈనాటి సంఘం తండ్రిని మాత్రమే ఆరాధించాలా, క్రీస్తును కూడా ఆరాధించవచ్చా? ఎందుకు ఈ ప్రశ్న మనకు పుట్టింది? కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తును దేవుడు కాదు, ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఏ మహిమ ఉన్నా కూడా అది తండ్రి ద్వారా వచ్చిందే తప్ప ఆయన సొంతం కాదు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి క్రీస్తు ద్వారా తండ్రికే మహిమ అనే పదాలు కూడా బైబిల్లో అనేక చోట్ల ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ద్వారా తండ్రిని మహింపరచాలి తప్ప క్రీస్తుని మహింపరచకూడదు అని చెప్పేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. దానికి మనం సంపూర్ణమైన వివరణ ఇవ్వాలనుకుంటే, క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ అనే పదాలు ఎన్నున్నాయో క్రీస్తుకు మహిమ అనే పదాలు కూడా బైబిల్లో అన్ని ఉన్నాయి చెప్పాలంటే. దానిని మనం క్లుప్తంగా ఆలోచన చేసుకోవాలనుకుంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13:21. ఇందులో హెబ్రీలకు రాసిన పత్రిక 13:21 మనం ఆలోచన చేస్తే అందులో ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చదువుతారా? నేను చదువుకుంటాను. మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడ మహిమ ఎవరికి చెల్లిస్తున్నారు డైరెక్ట్గా అంటే యేసుక్రీస్తుకే. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి అనేది ఓకే కాదంటలే, కానీ ఇక్కడ యేసుక్రీస్తుకు కూడా మహిమ చెల్లించే అవకాశం ఇందులో మనకి కనబడుతుంది. అదే కోవలో నేను ఆల్రెడీ చూపించాను ఈ రిఫరెన్స్ని, మళ్ళీ ఒకసారి చూపించవలసిన అవసరం ఉంది కాబట్టి చూపిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 9:5 మనందరికీ తెలుసు, ఒకసారి అది కూడా వీక్షకులకి జ్ఞాపకం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9:5లో మనకి ఏం కనబడి, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన ఏమండి ఆయన ఏంటట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఇంకెంత డైరెక్ట్ కొటేషన్ బైబిల్లో ఎక్కడ ఉండదు నిజంగా చెప్పాలంటే. ఇలాంటి కొటేషన్లు కూడా ఏదో వంకలు పెట్టి డొంకలు పెడుతున్నారు అంటే వాక్యాన్ని యాక్సెప్ట్ చేసే మనసు లేదు అని చెప్పుకోవాలి. ఇంకక్కడ మేము బైబిల్ని అంగీకరిస్తాం, బైబిల్లో ఉన్నది మేము పాటిస్తాం అంటూనే బైబిల్లో ఇలాంటి వచనం చూపించినా కూడా అలాగైతే మరి ఇంకో వచనం ఒప్పుకోదు కదా, ఇంకో వచనం ఒప్పుకోదు కదా అంటారు. దీనికి సమాధానం చెప్పాలి, ఇంకో వచనానికి సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండడం. ప్రకటన గ్రంథం 1:6. ప్రకటన గ్రంథం 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చాలా సూటిగా పరిచయం చేస్తున్నారు. ఆయన ఎవరు అక్కడ? తండ్రా, కుమారుడా? యేసుక్రీస్తు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటే యేసుక్రీస్తే ఈ క్యారెక్టర్ డైరెక్ట్గా. వానికి ఏం కలుగుతుంది అంటే మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక ఆమేన్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వారు ఆరాధనకు యోగ్యుడు, ఆయనకి మహిమ చెల్లించవచ్చు, ఆయన్ని స్తోత్రార్హుడు ఆయన అనే స్పష్టమైన ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అలాగే 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం పొందనర్హుడని. అర్హుడే ఇక్కడ తేలిపోతుంది కదా. గొర్రెపిల్ల అంటే క్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడా కాదా, అసలు ఆయన ఆరాధించవచ్చా లేదంటే బైబిల్ సూటిగా చెప్పేస్తుంది డైరెక్ట్గా. అంటే ఆయనకు ఆరాధన చేయొచ్చు చేయకూడదు అనే గూఢార్థం కాకుండా ఆయన ఖచ్చితంగా మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే ఆయనకు ఆరాధన మనం చేయవచ్చు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేయొచ్చా లేదా అనే అంశం ఇందులో లేదు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కాబట్టి ఈ రిఫరెన్స్లు సరిపోతాయి అనుకుంటాను. సరిపోతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. 7:30 నిమిషాలు క్రాంతి కుమార్ గారు తీసుకున్నారు. ఇంకా తీసుకునే అవకాశం ఉంది కానీ చెప్పేస్తే మిగిలిన వరకు చెప్పాలి. బాప్తిసం ఇవ్వకూడదు అని దేవుడు కాదు అన్నది
వాళ్ళ కోణంలో అదొకటి పాయింట్, అందుకోసం రెండు చెప్తున్నాను. పాయింట్లు ఉన్నాయి అక్కడ. ఆ. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వకూడదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇవ్వాలని ఒక కోణం ఉంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇస్తే అసలు పరలోకమే వెళ్ళం, యేసు నామంలోనే ఇవ్వాలన్న కోణం కూడా ఉంది. ఉంది, ఖచ్చితంగా ఉంది. యేసు నామము సంబంధించిన సంఘస్థులు యేసు నామంలోనే ఇవ్వాలని ఉంది. అయితే నేను నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వమని చెప్పారు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఈ శిష్యులైతే యేసు నామంలో ఇచ్చారు. యేసు నామాలు ఇచ్చినప్పుడు అరవై గారు చెప్పారు, యేసు నామాలు ఇచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తులో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నారని నేను కూడా విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో పొందిన వాళ్ళు తప్పని నేను అంటలే, కానీ నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిసం ఇస్తున్నాను. ఓకే, రైట్. దీన్ని ఎంత ఆపుతామా? అయితే అవతల వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాలు ఇవ్వకూడదు అంటూ నేను అంగీకరించట్లేదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క వన్నెస్ రెండవ సీజన్ రెండో నెల, మరి ఈ 2 రోజులు కూడా, నిన్నటి దినాన్ని ఈ దినాన్ని కూడా యేసుక్రీస్తు దేవుడా కాదా అనే మెయిన్ టైటిల్ మీద చాలా అంశాలతో కూడిన ఈ అంశాన్ని నిన్నటి దినం నుంచి యేసుక్రీస్తు దేవుడే అని 100% నిరూపించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు దేవుడే అంటే ఈ మొత్తం 5 సెషన్లు చూసిన వారికి అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు దేవుడు కాదు అన్న వాళ్ళు కూడా వచ్చారు. అయితే వారు 1-2 సెషన్లకు మాత్రమే ఉండి వారు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోమని కూడా ఎవరు అనలేదు, వారు మనస్పర్ధ చెంది వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత బతిమాలినప్పటికీ కూడా బ్రదర్ కూర్చోండి మాట్లాడుకుందామని ఎంత చెప్పినప్పుడు కూడా వారు ఎట్టి పరిస్థితిలో వినలేదు. మరి ఎందుకు వినలేదు అన్నది వాళ్ళ మనసాక్షికే తెలియాలి. అయితే ఈ కార్యక్రమం నిమిత్తం నేను చెప్పేది ఏంటంటే చాలా భారభరితమైన కార్యక్రమం ఇది ఎందుకు చేయాలి విజయ్ కుమార్ గారు అంటే, దీని వెనక ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన వన్నెస్ ఒక తాటి మీదకి క్రైస్తవులు సాధ్యమైనంత మట్టికి రప్పించాలి వీలైతే అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ప్రయత్నం. యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన అంటే ఆయన మనసులో ఉన్న కోరిక నెరవేర్చడం ఇది. ఇటువంటి వన్నెస్ అనే ఈ ఒక కార్యక్రమం చేయడం అంటే తలుచుకోవడం సింపులే, కానీ చేసేటప్పుడు ఎన్ని రకాల ఆటంకాలు అభ్యంతరాలు, మరి ముఖ్యంగా ప్రతిదానికి ఉన్న సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య. ఎక్కువ ఆర్థిక సమస్య కంపల్సరీ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంత సెట్టింగ్, ఇంతమంది రావాలి, 2 రోజులు ఇక్కడ ఉండాలి, 2 కెమెరాలు, ఇంత భారీ లైవ్, ఇదంతా చేయాలి అంటే ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఇంత భారభరితమైన పనిని కూడా చెయ్యాలి ఏదో ఒక రకంగా అని తన మనసులో ఉన్న కోరిక, యేసుక్రీస్తు ఏది కోరుకున్నారో అది జరగాలి అనే కాన్సెప్ట్ నిజంగా ఈ కార్యక్రమంలో చూస్తున్న వీక్షకులు సహనంతో చూస్తున్నారు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మంచిదే. దీనివల్ల ఇక్కడ కూర్చున్న మేము ఆత్మీయంగా ఎదుగుతున్నాం, వాక్య ధ్యానం చేస్తూ ఒకరికి తెలియని విషయాలు ఒకరు పంచుకుంటున్నాం. అలాగే చూస్తున్న మీరు కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. కాబట్టి మేము స్వచ్ఛందంగా మా ఖర్చులు మేము పెట్టుకుని ఇక్కడికి వస్తూ ఉన్నాం. అయితే చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి నెల జరిగే కార్యక్రమానికి స్పందించి అంటే కేవలం వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా సహకరించి ఆర్థిక సహాయం చాలా ముఖ్యం. ఒకవేళ ఎవరేమనుకున్నా సరే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మాటలతో అయిపోవు కార్యక్రమాలు. ఖచ్చితంగా ఆర్థిక సహాయం అనేది 100% ఉండి తీరవలసిందే. ఇది మొహమాటంతో జరిగే పని కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం కూడా ప్రతి నెలలో కూడా మరి విజయ్ కుమార్ గారికి అందించాలని నా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఇంత మహోత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టిన విజయ్ కుమార్ గారికి దేవుడు తోడుగా ఉండి వారి కుటుంబాన్ని, వారి పరిచర్ను దేవుడు దీవించునుగాక అని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక.